4 ఏళ్లలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తా, ఇయ్యకపోతే ఓట్లు అడగా అనే రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా ఉంటాడా? ఒక కేసీఆర్ తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాగే మరి ఎన్నో కార్యక్రమాలు, 1, 2 కాదు. మీకు తెలుసు, రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆనాడు కరెంటు కోతలతో ఆగమాగమైపోయే పరిస్థితి. కానీ కేవలం 6 నెలల కాలంలో విద్యుత్ సమస్య తీర్చడమే కాకుండా 7,700 మెగావాట్ల కెపాసిటీ ఉండే తెలంగాణని ఇవాళ 20,000 మెగావాట్ల కెపాసిటీకి చేర్చింది కేసీఆర్ గారి నాయకత్వం. వచ్చే సంవత్సరం నాటికి అది పెరిగి 25,000 మెగావాట్లకు చేరబోతా ఉన్నది. మీరందరూ ఇక్కడ అమెరికాలో ఉన్నారు, మీకు పవర్ కట్లు అంటే తెలియదు. కానీ భారతదేశంలో ఉన్న మీ చుట్టాలను కానీ మీ బంధువులను కానీ 2014 పూర్వం పరిస్థితి ఏందో అడిగితే, ముఖ్యంగా రైతన్నలను అడిగితే మీకు తెలుస్తుంది. ఎట్లా అసలు 3 గంటలు కూడా కరెంటు లేని రోజులు ఎన్ని రోజులు ఉండేదో మీకు కూడా గుర్తుకొస్తుంది. తెలంగాణ వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ కేవలం 1196 యూనిట్లు. అదే 9 ఏళ్లు తిరిగేసరికి 1196 యూనిట్ల విద్యుత్ కన్జంప్షన్ పెరిగి 2,398 యూనిట్లకు చేరిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ ఎంత జరిగిందో, పరిశ్రమలు ఎంత పెరిగినాయో, ఏ రకంగా విద్యుత్ వినియోగం పెరిగిందో దీన్ని బట్టే మనం చెప్పొచ్చు. ఇవాళ మీకు నేను ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ అంటేనే ఒకనాడు పడావుబడ్డ భూములు, ఎండిపోయిన బాయిలు అనే ఒక విషాదమైన పరిస్థితి. కానీ కేసీఆర్ గారు 1, 2 కాదు, విప్లవాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, అద్భుతమైన ప్రాజెక్టులు, మరి సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువలో ఆగకుండా 6 నెలలు నీళ్లు పారినాయి అంటే, ఇప్పుడు అన్న చెప్పిన గోరేటెంకన్న చెప్పిన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, అదేవిధంగా డోర్నకల్లు, మహబూబాబాద్ ప్రాంతాలకు కూడా నీళ్లు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క కాళేశ్వరంతో కొత్త ఆయకట్టే కాదు, శ్రీరామ్ సాగర్ శివాలయంగా మారిపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు తిరిగి పునరుజ్జీవ పథకం ద్వారా దాన్ని మరి రివర్స్ పంపింగ్ ద్వారా దాన్ని కూడా తిరిగి జీవింపజేసుకున్నాం. మీరందరూ వినే ఉంటారు చైనాలో 3 గార్జెస్ డ్యామ్ గురించి. 3 గార్జెస్ డ్యామ్ కట్టడానికి చైనా వాళ్ళకి 16 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో 4 ఏళ్లలో నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కొంతమంది మూర్ఖులు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని మాట్లాడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమంటే, 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక జల అక్షయ పాత్ర కాళేశ్వరం. గోదావరి జలాలను ఒడిసి పట్టి 80 మీటర్ల స్థాయి నుంచి సముద్ర మట్టానికి 618 మీటర్ల పైకి తీసుకుపోయే ఒక అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, కాళేశ్వరం అంటే 19 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీల సమాహారం కాళేశ్వరం. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, ఇక్కడ ఉన్నారు మీరందరూ, చాలామంది ఇల్లు కొనుక్కునే ఉంటారు అమెరికాలో. అమెరికాలో మీరు ఒక ఇల్లు కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతా బాగానే ఉంటుంది. 3వ ఏట చిన్నగా ఒక ఎక్కడెక్కడో ఒక మూలల ఎక్కడో ఒక అర్రలో మరి ఒక చిన్న చోటు నుంచి లీకేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం ఇల్లు గులగొడతారా లేదా రిపేర్ చేసుకుంటారా? ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది అదే. 371 పిల్లర్లుండే 3 బరాజీల్లో 2 పిల్లర్లకు ఏదో నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టే కూలిపోయింది, ప్రాజెక్టే వృధా అయింది అని చెప్పి వృధా ప్రయాసపడుతున్న ప్రభుత్వానికి తెలంగాణ రైతుల తరపున, తెలంగాణ ప్రజల తరపున, మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలంగాణ వారి తరపునైనా వెంటనే వారికి చెప్పేది, ఈ బద్నాం క్యాంపెయిన్ ఆపండి, ఈ విష ప్రచారం ఆపండి, ఉన్న అద్భుతమైన ఈ జల అక్షయ పాత్రను సద్వినియోగం చేసి మీ చప్పట్లతో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే తిరిగి దాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాం. ఒకనాడు 3 HP మోటార్ నడపడానికి కూడా అవస్థపడ్డది తెలంగాణ రైతులు. 3 HP మోటార్ కూడా నడిచే పరిస్థితి లేదు తెలంగాణలో ఒకనాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు. అట్లాంటి తెలంగాణలో ఇవాళ 140 మెగావాట్ల బాహుబలి పంపులు గర్జించి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కానీ, ఇటు కాళేశ్వరం పథకంలో కానీ అద్భుతంగా నీళ్లను, కృష్ణా నీళ్లు కానీ గోదావరి నీళ్లను కానీ అద్భుతంగా మన బీడు భూములకు మళ్ళించినాం. అట్లాగే దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా 90% పూర్తయింది.